ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రముక్కలకు గట్టిగా బుద్ధి చెప్పిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పహల్గాంలో దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై విజయం సాధించిన భారత సైనికులకు సంఘీభావంగా బృందావనం కాలనీలోని సింధు భవన్ నుంచి పూజ్ సంద్ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తిరంగా ర్యాలీలో ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పూజ్ సింద్ పంచాయతీ విజయవాడ ప్రెసిడెంట్ సిహెచ్ దయాల్చంద్ నాని, సెక్రటరీ చంద్రప్రకాష్ సత్యదేవ్, దుర్గగుడి పాలక మండలి మాజీ చైర్మన్ పైల సోమినాయుడు, టీడీపీ నాయకులు పీతా బుజ్జి, బీజేపీ నాయకులు పొంతంశెట్టి నాగేశ్వరరావులతో పాటు మహిళలు, నగరవాసులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ విజయవాడ నగరంలో సింధు సమాజం ఆధ్వర్యంలో తిరంగ యాత్ర జరగటం, మనం అందరం కూడా ఇవాళ దేశభక్తిని వాడవాడలా ప్రదర్శించి ఇవాళ రేపు రాబోయే కాలంలో మన పిల్లలకు కూడా దేశభక్తి వచ్చే విధంగా ఒక ఆన్సర్ ఇచ్చే విధంగా మనం చేయబోతున్నాం. నిజంగా ఆపరేషన్ సింధు ద్వారా ఎంతోమంది వీర సైనికులు ఇవాళ భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతని కాపాడే విధంగా శత్రుదేశమైన పాకిస్తాన్లో ముందు టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసి ఆ తర్వాత పాకిస్తాన్ మన మీద దాడి ప్రయత్నించగా మనం వాళ్ళ వైమానిక స్థావరాలతో పాటు ఎన్నో డిఫెన్స్ స్థావరాలని ధ్వంసం చేసి 3 రోజుల్లో సరెండర్ అయ్యే విధంగా ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వానికి, దీని వెనక ఉన్న సైన్యాధిపతికి, త్రివిధ దళాల వారికి అందరికీ కూడా ఈ భారతదేశం మీ వెంట ఉంటుంది. మీ అందరికీ సలాం చెప్తా అందరికీ మేము అంటున్నామని తెలియజేసుకుంటాం. అంతేకాకుండా పహల్గాం దాడిలో మృతి చెందిన కుటుంబాలకి, అంతేకాకుండా ఆపరేషన్ సింధులో కూడా కొంతమంది సైనికులు, అంతేకాకుండా కొంతమంది అమాయక ప్రజలు కూడా పాకిస్తాన్ దాడిలో అమాయక ప్రజల మీద చేసింది. వారందరికీ ఆత్మశాంతికి చేకూరాలని కోరుకుంటూ మీ కుటుంబాలకి మేమందరం ఉంటామని ఈ భారతదేశం తరపున మేమందరం మీకు తెలియజేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటువంటి ఆపరేషన్ 3 రోజుల్లో ముగించి తగిన శాస్త్రీయ బుద్ధి చెప్పినందుకు కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా కుల మతాలకు అతీతంగా దేశాన్ని కాపాడుకోవడంలో అందరం కూడా కలిసికట్టుగా ఉంటామని అందరికీ ఒక సమాధానం ఇచ్చాము. ప్రపంచానికే ఒక సమాధానం ఇచ్చాం. ఈ పరిస్థితుల్లో మనం అందరం కూడా తప్పకుండా ఇటువంటి ఆపత్కాల పరిస్థితులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఉన్న సైన్యానికి కానీ మనం అందరం కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ఇటువంటి తిరంగా యాత్ర మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యం, పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలో విజయవాడలో బందర్ రోడ్లో బ్రహ్మాండంగా జరిగింది. ఈ యాత్రను కండక్ట్ చేస్తున్న సింధు సమాజం వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.